అండి. డీమార్ట్ చూడండి ఎంత ఖాళీగా, ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. ఒకేసారి నాకు తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత హ్యాపీగా అనిపించింది అసలు. ఎప్పుడు ఫుల్ రష్గా ఉండే డీమార్ట్ ఇంత ఖాళీగా ఉంటే మనం ఊరుకుంటామా? చెలరేగిపోతాం కదా. సో అవసరం ఉన్నా లేకపోయినా అన్ని వస్తువులు ట్రాలీలో వేసుకున్నాను. ఇలాంటప్పుడే తెలివిగా బిహేవ్ చేయాలని మా హస్బెండ్ని కార్డు అడిగి గేట్ దగ్గర ఉండమన్నాను. ఎందుకంటే బిల్లింగ్తో పాటు నాతో ఉంటే ఈ ట్రాలీలో సగం వస్తువులు మాత్రమే ఇంటికి వస్తాయి. మాకు కొత్తగా డీమార్ట్ పెట్టారు అండ్ డీమార్ట్ పిజ్జా కూడా ఉంది. ప్యూర్ వెజ్ అనమాట. చాలా టైప్స్ అయితే ఉన్నాయి. బట్ 99 రూపీస్ టు 149 రూపీస్ హైయెస్ట్ కాస్ట్. మేము ఆ ఫైనల్ కాస్ట్ దే ట్రై చేసాము. మనం బిల్ పే చేయగానే ఒక టోకెన్ ఇచ్చారు. 10 మినిట్స్ తర్వాత పిలిచి పిజ్జా అండ్ బాటిల్ ఇచ్చారు. డీమార్ట్ లో పిజ్జా ఎలా ఉంటుందా అని ఎక్సైట్మెంట్ అనమాట. చూడగానే కలర్ఫుల్ గా ఉంది. వావ్ అనిపించింది. చీజ్ మంచి దట్టంగా వేశారు. మా ఊరు వరకు సాగేలా ఉంది. అయితే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. తినే విషయంలో మా బాబుతో ఏ ప్రాబ్లం ఉండదు. తన ముందు ఏం తాగినా ఏం తిన్నా అస్సలే అడగడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.